ముందుగా ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారని చెప్తాను. పాండురంగారావు గారిలో ఇంకొక వేరే కోణం కూడా ఉంది. ఏంటి అంటే మీరు ఎన్నో రచించారు, అంటే మీ జీవితంలో మీకు మార్పు తెచ్చిన రచన ఏది, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? మార్పు అని నేను అనను కానీ నన్ను బాగా ఆకర్షించిన, ప్రభావితం చేసిన వాటిల్లో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారని చెప్తాను. ఆయన రుద్రాక్ష నిపుణులు, అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. సార్ ఎలా ఉన్నారు? నాకేం ఫస్ట్ క్లాస్. అంటే నాకు ఒక డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు. అంటే మీరు ఆధ్యాత్మికంగా తెలుసు, అలానే రుద్రాక్ష నిపుణులుగా అది జనాలకి ఎంతో మందికి తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలుసు. అంటే మీలో పాండురంగారావు గారిలో ఇంకొక వేరే కోణం కూడా ఉంది, వేరే ఉన్నట్టు అనిపిస్తుంటది. ఏంటి దీనికి ముందుగా నేను వేరు, నా వీడియోలు కూడా ఉన్నాయి. నేను దీనికి ముందు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నాను కానీ ఇంతకు ముందు దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేవాడిని. అనుకోకుండా ఆధ్యాత్మికంగా వచ్చాను. నేను అనుకొని వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ ఇంకొక మార్గంలోకి వెళ్ళలేదు. ఇందులోకి నేను వచ్చి దాదాపు 33 సంవత్సరాలు అయింది. తర్వాత ఒక రచయితగా, రైటర్గా ప్రభావం నా మీద ఎక్కువ ఉండేది. తెలుగు భాష మీద మంచి పట్టు ఉండేది, సంస్కృతాంధ్ర భాషల్లో పట్టు ఉండేది. నాకు తెలిసి మంచి మంచి రచనలే నేను చేశాను. అప్పట్లో బాగున్నాయి, మంచి కొన్ని రోజులు అందులో ఉన్నాను. తర్వాత దీంట్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇంకొక ఆలోచన చేయలేదు. చాలా బ్రహ్మాండం. అయితే మీరు ఎన్నో రచించారు, అంటే మీ జీవితంలో మీకు మార్పు తెచ్చిన రచన ఏది, మీకు బాగా ఇష్టమైంది ఏంటి, అలానే ఎందుకు? మార్పు అని నేను అనను కానీ నన్ను బాగా ఆకర్షించిన, ప్రభావితం చేసిన వాటిల్లో శ్రీశ్రీ గారి రచనలు, చలం, వీళ్ళల్లో ముఖ్యంగా శ్రీశ్రీ గారి రచనలు చాలా నన్ను ప్రభావితం చేశాయి. అందులో నన్ను బాగా ఆకట్టుకున్నది, ఆయన ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే, నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే ఎవడూ నీ గురించి చెప్పడు, నీ గొప్పతనం నువ్వే చెప్పుకో, పక్కవాడు చెప్తే బాగోదు అని ఆయన ఒక మాట అంటాడు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేష్ఠి జూకాలు, నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయ మాల రసరాడ్య డోల, నా ఊహ కేదార గౌళ గిర్లు సాగర్లు, కంకేళికా మంజుర్లు జర్లు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. అంటే ఈ మార్గంలోకి ఎవడూ రాలేడు, నేనే, అన్నీ నేనే, ఈ దశాబ్దం నాది, ఈ శతాబ్దం నాది అని గుండె మీద చెయ్యి వేసుకొని బలంగా తన వాదన చెప్పినటువంటి మహాకవి శ్రీశ్రీ ఇన్స్పిరేషన్. అయితే ఈ రుద్రాక్షల వల్ల కలిగే లాభాలు ఏంటంటే? రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపదగా నేను భావించాను. భూమి మీద రుద్రాక్షను మించిన ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదని బలంగా నమ్మాను. ఎందుకంటే దీనికి అన్ని ఈశ్వరుడే, ఈజ్ ఎ సుప్రీం లార్డ్. స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. రుద్రాక్ష రూపంలో ఆయనే గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయని బలంగా విశ్వసించాను. అది నేను నమ్మిందే ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఎంతోమంది సెలబ్రిటీస్కి కానీ, లేకపోతే అండ్ విశ్వనాథ్ గారికి కూడా మీరు చాలా దగ్గర మనిషి. అంటే ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ప్రతి సినిమాకి దానికి ముందు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. ఎలా కుదిరింది మీ ఇద్దరికి అలా ఆ బంధం? ఎలా? అంటే ఇప్పుడు ఆయన విశ్వనాథ్ గారు ఆయన కళా తపస్వి. ఆయన వారిని ఒక అపర పరమేశ్వరుడిగా నేను భావించేవాడిని. నేనే కాదు, ఆయన పట్ల అవగాహన, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన సామాన్యుడు కాదు, ఆయన అపర పరమేశ్వరుడుగానే భావించేవాడు. సో ఆ విధంగానే నేను ఆయన అనుకునేవాడిని. తర్వాత ఒకే రకమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి చేరుతారు. సో నేను ఈ ఆధ్యాత్మికత ఉన్న, ఆయన శివతత్వం పట్ల విపరీతమైనటువంటి ఇది ఆయనకి. వాళ్ళు శైవమతానికి చెందిన వాళ్ళు కాబట్టి నిరంతరం ఆయన అదే ధ్యానంలో ఉండేవారు. సో నేను అదే మార్గంలో ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు కలుసుకోవడం ఇది ఒక మామూలు. అంటే ఆయన చాలా గొప్ప. నేను
ఈ రంగంలో ఉన్నాను కాబట్టి ఆయన లాంటి వాడిని కలిసే ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అంతే. ఇప్పుడు ప్రెసెంట్ గా ఒక సందర్భంలో ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి చెప్పాను. ఒక సందర్భంలో ఒక స్టేజ్ మీద ఆయన ఒక ప్లాట్ఫారం మీద వేదగణితము ఇది ఒక గొప్ప సబ్జెక్టు, ఇది నాకు తెలిసి ఈ దీంట్లో ఎన్నో ఫీట్స్ చేసినటువంటి పాండురంగారావు గారు ఈయనొక్కడే మాత్రం ఉన్నారు, భూమి మీద ఇంకా ఎవరు లేరు అని అన్నారు. అలా అనకూడదండి అది అని నేను వారితో అంటే వాళ్ళన్నా ఇది నా ఇష్టం, నా అభిప్రాయం ఇంత వేగంగా ఎవరు లెక్కలు వేయలేరు. ఒక 8 సెకండ్లో 10 సెకండ్లో లెక్కలు జాతక చక్రం వేయడం సాధ్యం కాదు కదా, అదే చెప్పాను. సో పెద్దవారి అభిప్రాయం మనం కాదనడానికి కానీ ఇంకోటి చేయడానికి లేదు. సో నేనైతే అంత ఇదేమీ కాదు, నాకు భగవంతుడు అప్పచెప్పిన పని మాత్రమే చేస్తాను అంతే. నాకు తెలిసింది ఇదే, ఇది మించి ఇంకోటి తెలియదు. ఒక తాపీ వాళ్ళు తాపీ పని ఎలా అయితే చేస్తారో నా పని నేను అలాగే చేస్తాను. నాకు ఇది దాటి ఇంకో పని నాకు రాదు, గొప్పవాడిని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే రాజకీయవేత్తలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ సినీ సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు అంటే మీరు కలిసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. ఎవరిని కలిసినప్పుడు వీళ్ళని వాళ్ళు కలవాలి అని నేను ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. ఇక కలిసి ఏం మాట్లాడదాం అలా ఎప్పుడూ నేను అనుకోలేదు. ఏ వేదిక మీద ఏ టీవీలో ఎప్పుడు కూడా నాకు ప్రిపేర్ అయ్యి మాట్లాడడం తెలియదు, స్పాంటేనియస్గా మాట్లాడడం. నేను నా ప్రోగ్రామ్స్ మీరు చూస్తే కాలర్ ఏమడుగుతారో నాకు తెలియదు. నేను స్పాంటేనియస్గా మాట్లాడడమే తప్ప ప్రిపేర్ అయ్యి మాట్లాడడం ఇంతవరకు తెలియదు. ఒక్క విషయం అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన పెద్ద వాళ్ళందరూ అంటే ఈ పెద్దవాళ్ళందరూ ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి విశ్వసించే వాళ్ళు పెద్ద లేదు చిన్న లేదు. ప్రతి వాళ్ళకి ఏ పుట్టలో ఏ పాము ఉందో మనం ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, ఒకసారి తీసుకుంటే పోతుంది కదా, ఒకసారి కలిస్తే పోతుంది కదా అనుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. సో నా అదృష్టం కొద్దీ నేను ఆ రంగంలో ఉన్నాను. ఏదో నేను ఇందులో చేసేసానని చెప్పను కానీ ఆమోదం వృక్షం లాంటి వాడిని ఇందులో ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ముందు కలవాలనుకుంటారు. ఆ భాగంగానే చాలామంది అది దేశాధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, అంటే ఎవరైనా మానవ మాత్రులే, ఎవరికైనా ఒకే విధమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో ప్రోటోకాల్ ప్రకారంగా నేను వెళ్ళి కలవాల్సి ఉంటుంది, వాళ్ళు రావడానికి కుదరదు. ఇవన్నీ ఆ రకంగా వెళ్ళడమే తప్ప నేనుగా బాగా ఇబ్బంది పడి కూర్చోడానికి టెన్షన్ పడి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే మన్మోహన్ సింగ్ గారి ముందు కూర్చున్నప్పుడు మాత్రం, ఆయన ముందు కూర్చున్నప్పుడు ఎందుకో ఆయన పర్సనల్ రూమ్లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతుంటే నేను ఒత్తిడికి గురయ్యాను. నాకు ఎప్పుడూ తెలియదు అసలు. ఆయన అడిగారు ఏమిటి పాండురంగారావు ఒత్తిడి అంటే ఏదో టెన్షన్ పడుతున్నారు ఏమిటి అని అడిగారు. ఆయన మహామేధావి. అడిగితే ఏం లేదండి, నా ముందు 7 కేంద్రపాలిత ప్రాంతాలు, అప్పటికి 28 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాలు, 140 కోట్ల జనాభాకి అధిపతి అయిన ప్రధానమంత్రి నా ముందు కూర్చొని ఉంటే నాకు అది ఒక వింత అనుభూతి అయింది సార్ అన్నాను. లేదు మీరు అలాగా ఉండకూడదు, కామ్గా ఉండు. మోదీ గారిని కలిసినప్పుడు కూడా నాకు అలాంటిది ఏం లేదు, అదేం లేదు. ఎందుకు ఒక ఆత్మీయత భావం తప్ప నాకు ప్రత్యేక భావం లేదు. ఎలా రిసీవ్ చేసుకున్నారు మోదీ గారు మిమ్మల్ని? అంటే నేను పుస్తక ఆవిష్కరణ గురించి వారిని అడిగాను. అంతకుముందు నేను రుద్రాక్ష ధారణ వారితో చేయించాను ప్రధానమంత్రి కాకముందు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నా పుస్తకం ఆయన అవ్వకముందు కూడా నా పుస్తకం గుజరాతీలో ఆయన చదవడం జరిగింది. తర్వాత అప్పుడు కూడా నేను ఆయనకి గుజరాత్ సీఎంకి ముందు కూడా రుద్రాక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి ముందు ఈ పుస్తకం ఆవిష్కరణ ఆయన ప్రధానమంత్రి అయిన 6 నెలలకి అప్పుడు దేశమంతా నమో 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 అంటే నరేంద్ర మోదీ అనే ఇదితో చాలా వేడివేడిగా ఉంది. ఆ టైంలో నేను అడిగేవాడిని కాదు, మా ఇంట్లో వాళ్ళు అడగమంటే అది బాగోదేమో ఆయన పరిచయాన్ని మనం ఇలాగ వాడుకోవడం అంటే తప్పేం లేదు, ఆయన దేశానికి ప్రధాని, అది ఆధ్యాత్మిక సంబంధించింది, చేస్తే బాగానే ఉంటుంది కదా. సరే నేను వారికి మెయిల్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా స్పందించి నేనే 4-5 నెలలకి వస్తుందేమో అనుకుంటే ఇమీడియట్గా 3వ రోజు నన్ను అక్కడ రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత 12 గంటలకు నాకు అపాయింట్మెంట్. నేను ఒక్క 15 నిమిషాల ముందే వెళ్ళగలిగాను, నాకు ఆలస్యం అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు, పాండురంగారావు వచ్చారా అని అడిగారు. అక్కడ చాలామంది ఎంపీలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు, ప్రముఖులు చాలామంది ఉన్నారు ఆ రోజే. వచ్చి పాండురంగారావు వచ్చారా అంటే వచ్చారనగానే నేను ఇలా నన్ను లోపలికి రమ్మన్నారు, నేను వెళుతున్నాను. ఆయన ఎదురొచ్చారు, నన్ను కౌగిలించుకొని దగ్గరుండి తీసుకెళ్ళి ఆయన షాలేసి సన్మానం చేసి ముందు మీరు ఆ ఫొటోస్ అన్నీ చూస్తారు, వారే తీయించి నాకు 16 ఫొటోస్ 18 ఫొటోస్ వారు పంపించారు. ఏముంటుంది, ఆయన ఒకటే చెప్పారు, ఒకటే అడిగారు నన్ను, ఈ వేద గణితం
మీ తర్వాత వారసులుగా ఎవరు వస్తున్నారు అంటే మా అమ్మాయికి నేర్పించానండి, బయట వాళ్ళకి నేర్పించడం నాకు సాధ్యం కాలేదు, నాకున్న బిజీతో నేను ఎక్కడికి వెళ్ళి కానీ టైం తీసుకొని చెప్పడం కానీ నాకు సాధ్యం పడదు, మా అమ్మాయికి మాత్రం ఈ వేదగణితాన్ని అయితే నేర్పించాను, మంచి పని చేశారని చెప్పారు. అది సూపర్. అసలు ఆ అసలు పుస్తకాన్ని ఆయనే ఆవిష్కరించారు ఆయన ఆఫీస్లో. చాలా బ్రహ్మాండం. అంటే అయితే పాండురంగారావు గారు, రుద్రాక్ష వేసుకున్నాక కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కదా, ఏంటి అవి? చేయకూడని పనులు ఎందుకుంటాయి? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. వాస్తవం ఏమిటంటే రుద్రాక్షలు వేసుకొని చెయ్యకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి, అది దైవికమైన సంపద. నువ్వెవడో నిర్ణయించడానికి. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఆహారం అనేది వ్యక్తిగత అలవాటు. నువ్వు ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి అని ఎక్కడ ఉండదు. ఆహారం అనేది నీ వ్యక్తిగత అలవాటు, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో మాట్లాడుతున్నాం. జూబ్లీహిల్స్లో ఇక్కడ నా వెనక శివుడు ఉన్నాడు. ఇక్కడ నైవేద్యం పెట్టాల్సి వస్తే దద్దోజనం, పరమాన్నం, పపులిహార ఇవి పెడతాం. అదే ఇక్కడి నుంచి 4 సందులు 4 గల్లీలు వెనక్కి వెళితే చింతలబస్తీ అని ఉంటుంది. అక్కడ చింతలబస్తీలో అమ్మవారికి నైవేద్యం పెడతారు, అక్కడ మద్యము మాంసము పెడతారు. అది ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ వెళితే అక్కడ బ్రాహ్మణ్యం కూడా నాన్ వెజిటేరియన్ తింటారు, దేవుడికి మహానైవేద్యంగా నాన్ వెజిటేరియన్ పెడతారు. ఇది ఆహారపు అలవాట్లు అనేది వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి ఇలా ముడివేసి నువ్వు ఇలాగే చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారము, ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు. సో శివాలయంలో ఉత్తర భారతదేశం మనం వెళితే, నార్త్ ఇండియా వెళితే అర్చకులే ఉంటారు, మనమే పోయి అభిషేకం చేసుకోవాలి. మనం లేదు ఇక్కడైనా ఏ కండిషన్లో ఉన్నా, అది శ్రీశైలం అయినా, కాశీ అయినా, అది ద్వాదశ జ్యోతిర్లింగం అయినా, శక్తిపీఠమైనా స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు, శివలింగాన్ని తాకవచ్చు, మీ శిరస్సుని ఆనించవచ్చు. మీరు స్త్రీయా పురుషుడా ఎవరు అడగరు, మీరు ఏ కండిషన్లో ఉన్నారో ఎవరు అడగరు, మీరు వెళ్ళి చేసుకోవచ్చు. కాశీలో అయితే చనిపోయిన వాళ్ళ అస్థికలు కూడా గంగలోనే నిమజ్జనం చేస్తారు. కాశీలో ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి, ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉజ్జయినిలో స్వామివారికి ప్రతినిత్యము అసలైన చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభస్మమే. ఆయన రుద్రభూమిలో ఉంటారు, శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. సో ఇవన్నీ ఏమిటి, ఎవరు చెప్పారు? ఎక్కడా లేదే. తీసుకొచ్చి లేనిపోని అన్నీ చెప్పి, ఇప్పుడు అయినా ఈ ధర్మానికి సాంప్రదాయానికి గొప్పగా మనకి గురువు పెద్దవారుగా చెప్పేటువంటి వాళ్ళల్లో జగద్గురు ఆదిశంకరులను మించిన వారు ఎవరూ లేరు. ఆయన ఏం చెప్పారు? మనుష్యుడు తన శరీరాన్ని ప్రేమించినంతగా ఇంక దేన్ని ప్రేమించడు. ఆయన దీన్ని విశ్వసించినట్టుగా మనుషుడు ఇంక దేన్ని విశ్వసించడు. దీనికంటే పవిత్రమైన ప్రదేశం ఇంకోటి ఏమీ లేదు. దేహమే దేవాలయం, ఇదే గుడి అని జగద్గురు ఆదిశంకరులు చెప్పారు. అహం బ్రహ్మస్మి, అహం శంకర, అహం విష్ణు, అన్నీ నువ్వే, ఏమిటి అన్నీ అని అడిగాడు ఆయన. సో ఆయనే ఇది ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదని చెప్పినప్పుడు నువ్వెవడు అసలు చెప్పడానికి? నీకే నాలెడ్జ్తో చెప్తున్నావు. సో ఒక దైవికమైన సంపద, అది క్షుద్రం కాదు. కాబట్టి ఇక్కడ వేసుకోవడం తప్పేమి కాదు. దానికి మళ్ళీ ఇవన్నీ ఏమిటి? చాలామంది మరి రోజు చూసుకొని వేసుకోవాలి, తిథి చూసుకొని అరే ఇది వేసుకుంటే మంచి జరుగుద్దని నువ్వు అనుకున్నప్పుడు ఇది నిజమైతే మంచి ఎప్పటి నుంచి కావాలి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మళ్ళీ దానికి ఇవన్నీ ఎందుకు? సో ఈ పైత్యం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అతి సర్వర్త వర్జయత్, ఏది అతిగా ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు. బ్రహ్మాండం. అయితే మీరు ఇంత మంచి సక్సెస్ని కానీ ఇంతమంది అభిమానుల ప్రేమాభిమానాలను పొందారు అంటే ఎలా ఉంది? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు సపోర్ట్ బాగానే ఉంటుంది. అభిమానం అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వస్తూ ఉంటాయి. మనం దేని గురించి ఆశించి ఇది రావాలి, ఇది చెయ్యాలి నేనెప్పుడు అనుకోలేదు. నా టైంని ఎప్పుడూ కూడా నేను ఉరుకుల పరుగులతోనే నేనున్నాను. సమయాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయలేదు. సమయాన్ని నాకు తెలిసి నన్ను మీరు చూస్తూ ఉంటే దాదాపు టీవీ, నేను 33 సంవత్సరాలు ఇందులో ఉన్నా, దాదాపు 23 సంవత్సరాల నుంచి నేను టీవీ ఛానల్స్లో వస్తున్నాను. అవును. ఇంతవరకు నాకు తెలిసి నేను ఇండియాలో ఉండగా నాకు అనారోగ్యం మూలానో లేకపోతే ట్రాఫిక్ జామ్ వల్లనో ఒక 10 సెకండ్లు లేట్ అయిన ప్రోగ్రాము ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎక్కడా లేదు. నా నుంచి ఒక ప్రోగ్రాం లేట్ అవ్వడం, నేను ప్రోగ్రాంకి వెళ్ళలేకపోవడం, ఏ లైవ్ ప్రోగ్రాం కూడా నా నుంచి ఆగలేదు. అంత టైంని అంత ఇదిగా బాగా నేను నమ్ముతాను. అలా అని ముందెళ్ళి కూర్చోడానికి కూడా నాకు అవకాశం ఉండదు. సూపర్. ఏంటి మరి అంత ఎనర్జెటిక్ గా ఉండడానికి ఏంటి? అది సీక్రెట్ చెప్తారా? నా మీద నాకున్న నమ్మకం. నేను ఎప్పుడు కూడా బలహీన పడలేదు.
నేను ఎప్పుడు నాకు ఇది అందలేదు, ఇది దొరకలేదు అని భావం నాకు ఎప్పుడూ కలగలేదు. నేను ఎప్పుడు కూడా నాకు సరైన ప్లాట్ఫారం దొరకలేదని భావించేవాడిని. ఇంకా నాకు సరైన ప్లాట్ఫారం దొరకలేదు, నాకు ఇంకా మంచి అవకాశం రాలేదని ఇప్పటికీ కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంతేగాని నన్ను నేను ఎప్పుడు నాకు ఏదో జరగలేదు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ భావం అయితే నాకు ఎప్పుడు రాలేదు. అండ్ మీరు లైవ్లో కాలర్స్తో మాట్లాడుతున్నప్పుడైతే నాకు చాలా అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది. అంటే జనాలు అంటే ఎక్కువ దీని గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, రుద్రాక్ష దేనికి వేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్గా దేనికి అడుగుతారంటే ఉన్న స్థితి నుంచి మార్పులు రావాలి, బెటర్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటారు. దురదృష్టం ఏమిటి అంటే సమాజంలో ఉన్న అతి భయంకరమైనటువంటి రుగ్మత ఏమిటి అంటే ప్రతి వాళ్ళ గురించి తక్కువగా అనుకోవడం, వాళ్ళకి మాత్రమే బాగలేదు, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, మేము కూడా బాగుండాలి, మాకు ఇబ్బంది, ఏ పని చేసినా మాకు అవ్వట్లేదు, మా టైం బాగలేదు, ఇలాంటి మాటలే వింటుంటాను. రోజు ఇవే వింటుంటాను. మా టైం బాగలేదు, మా పరిస్థితి బాగలేదు, మేము ఏం చేసినా కలిసి రావట్లేదు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. నేనేమంటానంటే బై బర్త్ పుట్టినప్పటి నుంచి భగవంతుడు మనలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. బలహీనతలు మనకి ఇస్తాడు, బలాలు ఇస్తాడు భగవంతుడు. బలహీనతల్ని భూతత్వంలో చూడడం కాదు, నీలో ఉన్న ఒక్క బలాన్ని గుర్తిస్తే నువ్వు అద్భుతాలు చేస్తావు. నువ్వు బలహీనతలు చూడడం కాదు. ఎలా మాట్లాడతారంటే వచ్చి వాళ్ళ బలహీనతల్ని భూతత్వంలో చూస్తారు తప్ప బలాలను ఎవరూ గుర్తించరు. నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారంటే నా పని ఏంటంటే జాతకాన్ని వేదగణితం ద్వారా అధ్యయనం చేయడం. సో 8 సెకండ్లలో నేను 150 స్టెప్స్ వేస్తాను. 8 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు కేవలం 8 సెకండ్లో. నాకు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా నేను తీసుకోను. నా టీవీ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో 8 సెకండ్లలో నేను కాలర్తో మాట్లాడుతూ ఉంటాను, నా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, నా చేతులు కదులుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాను, రాస్తుంటాను, ఆలోచిస్తుంటాను. ఈ 4 పనులు 8 సెకండ్లో చేస్తాను. జాతకాన్ని ఎనలైజ్ చేస్తాను. సో నా పని ఏమిటంటే రాయడం, వేగంగా రాయడం. నా ముందు కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు ఏమవుద్దంటే దీంట్లో పెన్నులో ఇంక్ అయిపోవచ్చు, ఈ పెన్నులో ఇంక్ అయిపోవచ్చు, రీపులు అయిపోవచ్చు కదా, ఎక్కడో అయిపోద్ది కదా, అది ఆగిపోద్ది. నా ముందు కూర్చున్న వాళ్ళు ఎవరి ముందన్నా ఆగిపోతే ఇది సార్ నా పరిస్థితి, ఇప్పుడు దాకా అది రాసింది, నేను వచ్చి కూర్చునేసరికి అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళిందే సార్, నా చిన్నప్పుడు సినిమా టికెట్లకు వెళ్తే నా ముందోడికి ఇచ్చారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ వేసేసాడు. దర్శనానికి ఒకసారి కనకదుర్గమ్మ గుడికి వెళ్తే ఆ రోజు అందరికి అక్కడ వరకు చూపించారు, అక్కడతో క్లోజ్ చేశారు. నాకెంత అంటే ఈ 25-30 సంవత్సరాల వయసులో చిన్నప్పుడు జరిగిన సంఘటన, ఎప్పుడో గుళ్ళో జరిగిన సంఘటన, నెగిటివ్ ఏమేమి ఉన్నాయో గుర్తు తెచ్చుకొని మరి బాధపడుతుంటారు. అరే ప్రతిరోజు జరిగే పాజిటివ్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. అంటే పొద్దున లేచినప్పుడు మంచి కాఫీ తాగి ఉండవచ్చు, మంచి దృశ్యం చూసి ఉండవచ్చు, మంచి వాక్యం విని ఉండవచ్చు, తర్వాత మంచి వ్యక్తుల్ని కలిసి ఉండవచ్చు. ఇలాంటి ఎన్నో మంచివి ఉంటాయి. పొద్దున్నుంచి రాత్రి ఇవన్నీ వదిలేస్తారు. వదిలేసి ఏది కష్టం జరిగిందో, ఏది ఇబ్బంది కలిగిందో దాని గురించే మాట్లాడతారు. ఈ ఆలోచన ధోరణి మారాలి. పాజిటివ్గా ఉన్నప్పుడు వరల్డ్ డిస్ని ఏమంటాడంటే 1 can do, I can do. ఈ ధోరణి నీకు వచ్చినప్పుడు, నువ్వు చెయ్యగలవు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలవు. నేను బలంగా ఒకటేం చెప్తానంటే, ఎవ్వడు నువ్వు నడిచే దారిలో పూలను చల్లి ఈ దారిలో నువ్వు నడు అని ఎవ్వడూ చెప్పడు. దారి ఎలా ఉంటే అలా నడాలి, ఆటంకాలు వస్తే అధిగమించాలి. ఆటంకం వచ్చిందని ఆగిపోయావా నీ గమ్యానికి నువ్వు వెళ్ళలేవు, అక్కడే ఉంటావు. సో ఇది గుర్తించగలిగితే బాగుంటుంది. సూపర్. అయితే సార్ మీరు ఎన్నో స్లమ్ ఏరియాకి కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లలకి కానీ మీరు ఫుడ్ డొనేషన్ చేయడం అవన్నీ జరిగింది, ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయా? నేను కరోనా టైంలో అప్పుడు చూసి నాలాగే చాలామంది స్పందించడం జరిగింది. నేను కూడా ఆ ఇబ్బందులు అవన్నీ చూసి తిండి లేక ఎంతమంది బాధపడుతున్నారు, పని లేక, తిండి లేక, బయటకు వెళ్ళడానికి అవకాశం లేక, ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఆ రోజున నేను మా ఇంటి దగ్గర భోజనాలు, ఫ్రీ మీల్స్ స్టార్ట్ చేశాను. అది ఇవాళకి కొనసాగుతుంది. రోజు 500-600 మందికి నేను ఏం తింటే అదే పెడతాను. ఈ రోజుకి నాకు తెలిసి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరి దగ్గర ₹1 నేను ఎక్కడ తీసుకోను కూడా. నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను. ఏ రోజైతే నాకు అవకాశం లేదో మానేస్తాను. నేను బలంగా ఎందుకు ఇది ఆచరిస్తున్నాను అంటే 2 విషయాలు ఇక్కడ మనం దృష్టిలో తీసుకోవాలి. ఎప్పుడైనా
ఇప్పుడు నేనున్నాను, రోజు టీవీలో కనిపిస్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ నన్ను ఏదో ఛానల్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇలాగ సాయం చేద్దాం అనుకుంటున్నాను, భోజనాలు పెడదాం అనుకుంటున్నాను, మీరు సాయం చేయండి అని ఒక అర్జీ పెడితే ఏమో అన్ని దేశాల నుంచి అందరూ సాయం చేయవచ్చు. చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత తీసుకొస్తున్నాడో, ఎంత తినేస్తున్నాడో, వీళ్ళకి ఎంత పెడుతున్నాడో అని బయట వాళ్ళు అనుకునే అవకాశం. ఖచ్చితంగా. రెండోది ఏమిటంటే నాకే అనిపించవచ్చు, ఇంత డబ్బు వస్తుంది, కొంత వాడి మిగిలింది నేను వాడుకోవచ్చు కదా, ఈ రెండింటికి ఆస్కారం ఎందుకు ఇవ్వాలి, ఓపుకుంటే పెడతాం లేదా మానేస్తాం. అందుకనే ఎవరి దగ్గర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎప్పుడు తీసుకోవడం లేదు, తీసుకోవాలి కూడా. ఓకే. అంటే ఇంత ఇంత బిజీ షెడ్యూల్లో ఏం చేస్తుంటారు మీరు? ఫ్రీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? నేను ఒక్కటే, నన్ను కలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు నేనేం చేస్తూ ఉంటాను. ఖాళీ సమయం అనేది క్వశ్చన్ లేదు. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు పనిచేస్తాను. ఓకే. నన్ను కలిసిన వాళ్ళని మీరు ఎవరినైనా అడిగితే నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ. ఎంతసేపు నేను ఇందాక చెప్పాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు దేనికోసం వస్తారంటే ఏదో కష్టంలోనో బాధలోనో వస్తారు. ఆ కష్టంలో బాధలో ఉన్న వాళ్ళని మన ప్రయత్నము ఈశ్వరానుగ్రహము రెండూ అవసరం. మన ప్రయత్నం ఏమిటి, వాళ్ళని ఎంతవరకు మామూలు చేయగలం. వాళ్ళ ఇబ్బందుల్లో వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు, నీ ఇబ్బందులు ఇది పెద్ద సమస్య కాదు, నువ్వు ఇది చేస్తే అవి పోతాయి, నీకున్న అవకాశాలు ఇవి. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. నీ ముందున్న అవకాశాలు ఇవి, నీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే బాగుంటుంది అని వాళ్ళని మోటివేట్ చేసి ఈ రుద్రాక్ష ధారణ. అంటే నేనేం నమ్ముతాను అంటే, పూర్వకాలంలో రాజులు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఒక దీని మీద రాసి, వస్త్రం మీద రాసి, కింద సంతకం పెట్టి రాజముద్ర వేస్తారు. అప్పుడు అది శాసనం అవుతుంది. నేనేమని నమ్ముతానంటే, నువ్వేదైనా భావించి నువ్వు ఇది చేద్దామని అనుకున్న తర్వాత ఇది ధరించు, అప్పుడు అది రాజముద్ర అవుతుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అవుతుంది, నీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడవుతుంది అని నేను బలంగా భావిస్తాను. అదే ఎంతసేపు ఆ రుగ్మతల్లోంచి బయటికి తీసుకురావడం కోసం మోటివేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా టీవీ ప్రోగ్రాంలో అవే. నన్ను కలిసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 1-2 గంటల సమయం కూడా నేను తీసుకున్నటువంటి రోజులైతే ఉన్నాయి. చాలా నన్ను కలిసిన వాళ్ళు అయితే చెప్తారు, నేను ఎవరి దగ్గర ఈ రోజుకి వచ్చి కన్సల్టేషన్ కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. ఫ్రీ కన్సల్టేషనే, నా పేపర్ మీద రాసి ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్. సో భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకున్నదేదో నేను సాయం చేయడానికి ట్రై చేస్తాను తప్ప కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, అంటే స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. డబ్బే కాదు, స్వీట్స్. అలా అని సెలబ్రిటీని ఒక రకంగా, కామన్ మ్యాన్ ఒక రకంగా చూడడం తెలియదు. సమస్య ఎవరిదైనా ఒకటే, కామన్ మ్యాన్కైనా సమస్య ఒకటే, సెలబ్రిటీకైనా సమస్య ఒకటే. ఇద్దరితో ఒకే విధమైన సమయాన్ని అందుకనే నేను ప్రతిరోజు నా టీవీ ప్రోగ్రామ్స్లో చెప్తాను, నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. రికమెండేషన్స్ తీసుకోను, ఏ రికమెండేషన్ తీసుకోను. సో నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను అంత పెద్దవాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే. సింపుల్. అయితే ఇంత జరిగిన మీకు 35-40 సంవత్సరాల ఇంత జర్నీలో మీరు ఏదైనా మర్చిపోలేని సంఘటన జరిగిందా? అది మీ లైఫ్ని ఏదైనా టర్న్ పాయింట్ చేసిందా? అది యాదృచ్ఛికం కావచ్చు, దాని ప్రభావం ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నేను పశ్చిమ గోదావరి జిల్లాలో నా బాల్యాన్ని నేను గడుపుతున్నప్పుడు, అంటే నేను కాలేజ్ డేస్లో ఇంచుమించుగా ఆ టైంలో, స్కూల్ ఎండింగ్లో ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఈ భావజాలం నాకు ఎక్కువగా ఉండేది. నాస్తిక భావజాలం, కమ్యూనిస్ట్ భావజాలం బాగా ఎక్కువగా ఉండేది. ఈ సిద్ధాంతాలు నాకు ఉండేవి. నేను ఒకరోజు పాత చాతక్కు ఒకటి వేసుకొని ఏలూరు కాలువ అంటారు, ఆ రోడ్డు నుంచి వెళుతున్నాను, మెయిన్ రోడ్లోంచి వెళుతుంటే రైట్ సైడు ఈ కృష్ణ కాలువ దగ్గర, కృష్ణా నది ఒక పాయ అన్నమాట. అక్కడ చిన్నజీఆర్ వారికి అప్పుడు అంత పేరు లేదు, చిన్నజీఆర్కి అప్పుడు అంత పేరు లేదు. అయినా ఒక వ్యాన్లో వచ్చారు, కొంతమంది శిష్యులు ఆయనతో ఉన్నారు. నాకు తెలియకుండానే అప్రయత్నంగా నా బండి అక్కడ, నా స్కూటర్ అక్కడ ఆపాను. చిన్నజీఆర్ వారు ఉన్నారు, అక్కడ ఆపాను. వెళ్ళి నాకు తెలియకుండానే ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. నేనేమో నాస్తిక భావాలు ఉన్నవాడిని, నాకు ఎలాంటివి అసలు తెలియదు. ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అప్రయత్నంగా, నా ప్రయత్నం ఏమీ లేకుండా వెళ్ళాను. ఆయన నమస్కారం పెడితే ఆయన గబగబా టచ్ అయినవారు కదా, అప్పటి నుంచి టచ్ అయినవారు. గబగబా పైకి లేపి ఒక కదలీ పళ్ళం, ఒక అరటిపండు నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు చూస్తే నా చేతిలో త్రిశూలం ఉంది. నీ చేతిలో త్రిశూలం ఉంది,
జాగ్రత్త, ఇది త్రిశూలం క్లియర్గా కనిపిస్తుంది. ఈ త్రిశూలం నీ చేతిలో త్రిశూలం ఉంది జాగ్రత్త అన్నారు. నేనేం పట్టించుకోలేదు, ఆయన ఏదో చెప్తున్నాడు, మనకి పూర్తిగా ఎగనెస్ట్. అప్పుడు తర్వాత ఈ దీంట్లోకి నాకు తెలియకుండా ఈ శివతత్వంలోకి రావడం, ఇవన్నీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దిస్ అని చెప్పి. నిజంగా అంటే ఏంటి అంటే ఇట్లా మాకు తెలుసుకొచ్చాం మేము, నేనే కాదు చాలా మంది ప్రేక్షకులు కూడా వెయిటింగ్. అంటే ఇలా 1 day 1 second చాలు మన లైఫ్లో మార్పు రావడానికి. మీకు శివతత్వం ఎట్లా వచ్చిందంటే ఒక రోజు జరిగిన సంఘటన అనేది మనం అనుకుంటాం కదా, ఏది మిమ్మల్ని మార్చిన సంఘటన ఏది? మార్పు అంటే ఎలా, నాలో మార్పు అంటే ఎలా చెప్పాలి, అది ఒక సందర్భం అయితే కాదు. నా పెళ్ళైన కొత్తలో ఫ్యామిలీతో నేను అప్పుడు విదేశాలకు వెళ్ళే స్తోమత నాకు లేదు. విదేశానికి వెళ్ళాలన్న కోరిక అయితే ఉండేది. విదేశం వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఏమున్నాయి, కొన్ని ఉన్నాయి అలాంటివి. నేపాల్ ఉంది పక్కన, దానికి పాస్పోర్ట్ అక్కర్లేదు. మనం ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళొచ్చు. అప్పుడు ఓహో నేపాల్ అయితే విదేశం వెళ్ళినట్టు కదా అనుకొని ఫ్యామిలీతో వెళ్ళాను నా పెళ్లి కాకముందు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాస్తికుడిని, ఇలాంటివి నమ్మం. పశుపతినాథ్ దేవాలయానికి తీసుకెళ్లారు నన్ను. అంటే అన్నీ చూసి నేపాల్ అందాలు చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి పశుపతినాథ్ ఆలయం కామన్ కదా, అక్కడ వెళితే ఇదేమిటా అని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు నా జేబులో ఆ రోజుల్లో ఇండియన్ కరెన్సీ 10,000 రూపాయలు పోగొట్టుకున్నాను, ఎక్కడో పోయింది. పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు తిట్టుకున్న అనవసరం నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అది ఇదని. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి జటాజూటాలు వేలాడుతూ నారు చీర కట్టుకొని పసుపు రంగు మీద పడి ఉంది. ఆమె కొన్ని రుద్రాక్షలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అందులో పంచముఖి ఉన్నాయి, షణ్ముఖి ఉన్నాయి, అర్ధచంద్రాకారంలో ఏకముఖి, ఇవన్నీ ఇచ్చి పశుపతినాథ్ దగ్గరికి వస్తే ఎవరు ఏం పోగొట్టుకునేది ఉండదు, ఇవి నీ దగ్గర ఉంచు, అన్నీ మంచి జరుగుతాయని చెప్పింది. అవి నేను మర్చిపోయాను కూడా. తర్వాత అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ డబ్బు రాలేదు, అంతా అయిపోయింది. ఒక్కసారి ఏ వ్యాపారం లేక బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇది ఒకటి వేసుకుందామా అని నాకు అనిపించింది, వేసుకున్నాను. తర్వాత నేను వేసుకున్నది జనానికి చెప్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. దాని గురించి తెలుసుకోకుండా చెప్పడం భావ్యం కాదు కాబట్టి తెలుసుకొని చెప్దాం అనుకున్నాను. దానికోసం మళ్ళీ హిమాలయాస్కి వెళ్ళాను. అక్కడ రీసెర్చ్ అని అక్కడ మొదలుపెట్టాను. కొంతకాలం అక్కడ ఉండి అక్కడ కూర్చొని అదే ప్లేస్లో హిమాలయాస్లో కూర్చొని రుద్రాక్షలు మానవ సంబంధం అని ఒక పుస్తకం రాశాను. మొట్టమొదటి బుక్ నాది ఈ రుద్రాక్షల మీద. అది వచ్చి అది రిలీజ్ చేసిన తర్వాత ఈ రుద్రాక్షలు ఒక అవగాహన, ఇది వేసుకోండి, నేను వేసుకున్నాను, బాగుంది అని చెప్పడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి పూర్తిగా నాలో మార్పు అనేది పూర్తిగా అక్కడి నుంచి పూర్తిగా మారిపోయాను. అది నా శరీరం మీదకి వేసుకున్న తర్వాత స్వయంగా నేను భావాన్ని నేను చూశాను. అలాగే నేను చాలామందిని రోజు చూస్తూ ఉంటాను. ఇది వేసుకున్న తర్వాత మార్పు. ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి. నాతో పాటు ఇది ఈ సంఘటన ఎలా ఉంటుందంటే, ఒక అతను భట్టాచార్య అని ఆత్రేయ గారి దగ్గర పాటలు కాపీ చేసేవాడు. పాటలు కాపీ చేసే పని చేసేవాడు. నువ్వు రుద్రాక్ష వేసుకో అని చెప్పి నేను అన్నాను. అంటే గురువుగారు చంపేస్తారు, మేము శ్రీ వైష్ణవులో రుద్రాక్ష వేసుకుంటే ఇంటికి వెళ్తే తంతారు, మేము శివాలయంకే వెళ్ళాం, వెళ్తే మన ఇంట్లో చంపేస్తారు, అలాంటిది శివాలయం వీధిలోకే వెళ్ళాం, రుద్రాక్ష వేసుకోమంటారు ఏమిటి అని చెప్పి అన్నాడు. నువ్వు వేసుకో, తర్వాత చూద్దాను, ఇంచుమించు బలవంతంగానే తనకు వేశాను. అప్పుడు దాకా వేసుకోనని చెప్పిన వ్యక్తి అది వేసుకున్న తర్వాత అన్నమయ్య సినిమా రాశాడు, భక్త రామదాసు రాశాడు, పాండురంగ మహత్యం, జగద్గురు ఆదిశంకర, అతని పేరు జేకే భారవి. ఇప్పుడు కూడా కన్నడంలో చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద డైరెక్టర్ అతను, చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు, గొప్ప రచయిత. ఎలాంటి మన రైట్. ఇప్పుడు అన్నమయ్య ఏమైనా సామాన్యమైన సినిమా? అన్నమయ్య, రామదాసు ఇవన్నీ కూడా అద్భుతమైన అతని కలం నుంచి వచ్చాయి. ఈ రోజుకి ఎవరిని దాన్ని టచ్ చేయనివాడు, ఈ రోజుకి ఎవరిని టచ్ చేయనివాడు. సో ఇలాంటి సంఘటనల్ని అంటే నేను పేర్లు తీసుకోవచ్చు, జనరల్గా ఎవరి పేర్లు నేను ఎప్పుడు తీసుకోను. ఇది వాళ్ళు తప్పుగా కూడా భావించరు, వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవం కాబట్టి వితౌట్ దేర్ పర్మిషన్ నేను ఇది వాడడం జరిగింది. ఇంకొక పేరు వాడతాను. అంటే చాలా కొన్ని వేల మంది నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ డాక్టర్ భరత్ రెడ్డి గారని అపోలోలో కార్డియాలజిస్ట్ భరత్ రెడ్డి, ఆయన వైఫ్తో నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్కి రుద్రాక్ష తీసుకున్నారు. ఈయన అసలు నమ్మడండి అంటే ఆయన అన్నారు, భరత్ రెడ్డి గారు, నేను అమెరికాలో నుంచి ఇక్కడికి వచ్చాను, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, మా వాళ్ళు నన్ను డాక్టర్ చేశారు, నేను రుద్రాక్ష వేసుకుంటే యాక్టర్ అవుతానని మీరు చెప్తే నేను వేసుకుంటాను అన్నాడు. అదంతా నాకు తెలియదు కానీ రుద్రాక్ష కావాలంటే ఇస్తానన్నాను, ఆ రోజున ఇచ్చాను.
ఆ తర్వాత ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అదే రోజు సాయంత్రం 4 గంటలకి ఫోన్ చేసి నువ్వే ఎందుకు యాక్ట్ చేయకూడదని అడగడం, ఆయన అత్తారింటికి దారే సినిమాలో సెకండ్ హీరోగా చేయడం, తర్వాత దాదాపు 100 సినిమాలు చేయడం, తర్వాత తమిళ్లో మంచి హీరోగా ఆయన బాగా ఇప్పుడు ఆయన 2 పాత్రలు కార్డియాలజిస్ట్ గాను అండ్ అటు యాక్టర్ గా అటు డాక్టర్ గా రెండు నిర్వహిస్తారు. ఇప్పుడు ఆయన కూడా అది ఎవరిని టచ్ చేయనివ్వరు. సో రుద్రాక్ష అంత శక్తివంతం. రోజు చాలా మందిని చూస్తుంటాను, రోజు చాలా మంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలను చూస్తుంటాను నేను, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రోజు చూస్తాను. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు రావడం. సో నేను ఏదైతే నమ్మానో అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా మీ దగ్గరికి రావడం కానీ లేకపోతే మీరు కలవడం కానీ జరుగుతుంది కదా, ఏంటి అంటే వాళ్ళు ఏ పరంగా అడుగుతారు వాళ్ళు? ఇప్పుడు నేను ఇందాక మొదట్లో చెప్పాను బలహీనతలు అందరికీ ఉంటాయి. ఇది నిజమో అబద్ధమో తెలియదు. ఈ నమ్మకం ఉన్న ప్రతి వాళ్ళు ఏ పుట్టలో ఏ పాముందో మనం ఎందుకు లూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఆ క్రమంలో ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎవ్వరూ దానికి అతీతులు కాదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్స్ అందరూ అంటే పేర్లు తీసుకొని కానీ ఇంచుమించుగా అందరూ, ఒక్కళ్ళిద్దరు ఏమైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు కానీ అందరూ నన్ను కలిసిన వాళ్ళే, వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ ఎవ్వరు దీనికి అతీతులు కాదు. అది అంటే నా గొప్పతనం కాదు, మన ధర్మం సాంప్రదాయం గొప్పతనం, ఇది వ్యక్తుల గొప్పతనం కాదు. సో ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు వస్తారు అంతే. అయితే ఇప్పుడు మనం బయట నమ్మని వాళ్ళు కూడా వచ్చారు. ఇక పెద్దవాళ్ళు అంటే ఎవరు అందరూ. నా అదృష్టం ఏమిటి అంటే ఒక చిన్న ఊర్లో ఒక పల్లెటూరులో పుట్టి ఇంతమంది ప్రధానమంత్రులు, ఇంతమంది రాష్ట్రపతులు, ఇంతమంది ప్రముఖులతో కలవడం అది పూర్వజన్మ సుకృతమే. ఉదాహరణకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా ఇది ధరించారని చెప్పడంలో అంటే ఆయన ఓపెన్గా మాట్లాడేవారు, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి పర్సనాలిటీస్ మనం చాలా అరుదుగా ఉంటారు. ఎన్నో మంచి మంచి రచనలు అండ్ మీకు ఇష్టమైన రచన మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం. నా రచనలు కంటే నేను బాగా ఇష్టపడే రచనలు మాత్రం చాలా ఉన్నాయి. అందులో ఆధ్యాత్మికంగా కావచ్చు, రెవల్యూషనరీ టైప్ కావచ్చు, చేంజ్ కోసం పోరాటం కావచ్చు, మార్క్స్ రచనలు కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి. అందులో బాగా అంటే అంటే రచనలు చేయడం అంత సింపుల్ ఏం కాదు, ఎదరవాళ్ళు ఊహించినంత సింపుల్గా ఏమీ రచనలు ఏమి ఉండవు. శ్రీశ్రీ గారు అదే అంటాడు, ఒక రచన చేయడానికి ఎంత స్ట్రగుల్ చేశాడో ఆయన చెప్తాడు, ఎంత కష్టపడ్డాడో ఆయన చెప్తాడు, ఒక కవిత్వం రాయడానికి ఎంత శ్రమించాల్సి వచ్చిందో చెప్తాడు. చెబుతూ ఒక కవితలో అంటాడు ఆయన, కవిత నా యువకాసుల నౌపేసుల సుమగీత వర్ణంలో నిన్ను నేను ఒక ముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా అతి వీధుల్లో విహరించిన అందని ఎందానివిగా భావించిన రోజుల్లో నీకే బ్రతికే తపమాడే నిషాలందు ఎటునే చూచిన జటులాలంకార మటుమాయల నటనలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సుక్కిన రోజులు లేవా, నీ శరదీక్ష అతీక్ష సమీక్షణలో తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నీకై నేను ఏరిన ఏ చిత్ర విచిత్ర సెమంత రోచర్నేహం చూశాను, నీకై నేను ఏరిన ఏ చిత్ర విచిత్ర ఆ శంఖానాదం గంటారం, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం తెలియదు. సో ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ రచనలకి ఎంత ఆయన పాటుపడ్డాడు అనేది అంత సింపుల్ ఏం కాదు, రాసిన వాళ్ళకే తెలుస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.